జల్దీ. ఇప్పుడు వాళ్ళు వెళ్ళే రూట్ కి టర్న్ అయిపోయినా అన్నమాట. ప్రదేశంలో ఇరు పక్కన వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. చూసుకోండి ఇక్కడ గమనించాలందరూ. రోడ్ ఎంత అయితే పెద్దగా ఉంటుందో అంత దూరం వరకు వెళ్ళాలా వీళ్ళు. ఇప్పుడు మనము డ్రిల్ మన డెమో నిమిత్తము వైఫై స్పేస్ చేసినాము. ఈ విధంగా డ్రిల్ కంప్లీట్ అయితే చూడండి. ఇప్పుడు మధ్య నుంచి ఈపీ గారు వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ గమనించాలా, ఇక్కడ ఈ సైడ్ ఆ సైడ్ రోడ్డు ఇరు పక్కన ఉన్న ప్రజలకు విఐపి దగ్గరకు ఎలాంటి పరిస్థితుల్లో రానివ్వకూడదు. నేను ఇప్పుడే చెప్పిన అక్కడ పరిస్థితిని చూసి పై అధికారులు మీ వద్ద లాఠీ ఉండాలన్నా, రోప్ ఉండవచ్చు, లేకపోతే రైఫల్ కూడా ఉండవచ్చు. అక్కడ పరిస్థితిని చూసి మీకు మీ యొక్క ఆయుధాన్ని కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఉంటారు. మీరు చేసే పని చెప్తాను, బయట గమనిస్తుండాలా. ఇప్పుడు చెప్పాను కదా నేను, అవుట్ సైడ్ కంప్లీట్ ప్రజలు క్రౌడ్ వాళ్ళని గమనిస్తూ ఉండాలి. వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంది, వాళ్ళ దగ్గర ఏమున్నది, ఈ విధంగా గమనిస్తూ ఉండాలా. విఐపి దగ్గరికి ఎవరిని రానియకూడదు. ఈ విధంగా ఎవరిని రానియకు, గమనిస్తుండాలా. చాలా అలర్ట్గా ఉండాలా మీరందరూ. కూడా చూడండి. చూడండి, క్లోజ్ అయ్యే పద్ధతి కూడా ఉంటుంది. ఇంకా కంప్లీట్లీ సమానంగా చెప్పి అమ్మవారి మనకు దైనేజ్ సజ్జ అంటారు. ఇప్పుడు ఈ లైన్ యాజ్ ఇట్ ఈస్ అయిపోతుంది. చూడండి, సేమ్ మనం వచ్చినట్టే కంప్లీట్ అయిపోతుంది. 84 ఎందుకండి, డోర్ లైన్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 60 ఇంచెస్ డిస్టెన్స్లో ఉండాలా. 84 చెస్ట్ నెంబర్ ఇచ్చావు. చెస్ట్ నెంబర్ 84 ఎందుకండి, కొద్దిగా 60 ఇంచెస్ డిస్టెన్స్ ఉండాలా మీరు. ఇప్పుడు కూడా డోర్ లైన్లో ఫాలిన్ అయ్యేటప్పుడు లైన్ టు లైన్ 60 ఇంచెస్ డిస్టెన్స్ ఉండాలి. 3 లైన్స్ అయిపోతారు.